జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ను జి చెన్నయ్యను, అదేవిధంగా మన నీలం మధు గారికి మాలమానాడు సంపూర్ణ మద్దతు, కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపించాలని మన పార్లమెంటు అభ్యర్థి అయిన నీలం మధు గారిని పెద్ద మెజారిటీతోటి ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకు దోలాలని మాలమానాడు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అందు గురించనే ఈరోజు బీజేపీ పార్టీ 400 సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చాలని అంటుంది. రాజ్యాంగాన్ని కాపాడుకున్న బాధ్యత కూడా మన అందరం ఉందని కూడా మనం చేస్తున్నాము. ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చితే ఏ పార్టీకైనా గుణపాఠం చెప్తారు. చాలా కుట్ర నడుస్తుంది బీజేపీ పార్టీలా. అందు గురించనే ఉన్న రిజర్వేషన్లు కూడక మార్చుతా అంటున్నారు. ఉన్న రిజర్వేషన్లు బీసీలవి, ఎస్సీలవి, మైనార్టీల రిజర్వేషన్లు మొత్తానికి తీసేస్తానని అంటుంది బీజేపీ పార్టీ. అసలు పార్టీకి మనం ఓటేసేది కూడా దండగాని కూడా మీకు మనం చేస్తున్నాను. ఏంటంటే ఈ రోజుల్లో బీజేపీ వస్తే మనం బతకలేము, మనం నిలవలేము. అందుగురించనే అందరూ ఆలోచన చేసి మన కాంగ్రెస్కు వేయాలని, మీరు ఎక్కడన్నా తీసుకోండి, కాంగ్రెస్కు ఓటు వేయాలని మేము అడుగుతున్నాం. సోదరులా, మా సోదరుడు ఏదో నీలం మధు గారికి ఓటేసి పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా కేసీఆర్, నీవు 10 సంవత్సరాల నుండి ఉన్నావు. 10 సంవత్సరాల నుండి మా దళితులకు ఒరిగింది ఏం లేదు, నువ్వేం చేయలేదు. సప్లాన్ నిధులు ఉంటే సప్లాన్ నిధులు కూడా డైవర్ట్ చేసినావు. ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఉంటే దాంట్లో కూడా లోన్లు ఇవ్వలేదు. అందు గురించనే ఏది డబల్ బెడ్రూమ్ అన్నావు, ఏది అల్లుడు వస్తే ఓ రూమ్లో ఉంటారు, కోడళ్ళు ఓ రూమ్లో ఉంటారని చెప్పిన ఘనత నీవు ఉండవు. ఒక్క డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, నీవు కట్టించి ఎక్కడ చేసినావు అని కూడా మేము నిలదీస్తున్నాం. అదేవిధంగా దళిత బంధు అన్నావు, దళిత బంధు నీ మనసులకే ఇచ్చుకున్నావు. ఎక్కడనో జిల్లాకు 2-3 ఇచ్చినావు, ఒక జిల్లాలో ఇచ్చి బంధు చేసినావు. ఏదో నేను తురుంగాన్ని చేసినావు అని అంటావు కేసీఆర్. నువ్వేం చేసినావు? దళితులను, అమాయకమైన దళితులను మోసం చేసినావు, మాయమాటలు చెప్పినావు కేసీఆర్. అందు గురించనే నీకు దగ్గర వచ్చిన నీకు కూడా ఓటు వేస్తే దండుగాని తీర్మానం చేసినావు. కేసీఆర్ ఊరగొట్టి ఈ మంచిగా ఇంట్లో వండుకోవాలని కేసీఆర్ మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించే మన బురుగుల వెంకటేష్ గారు మాట్లాడతారని మనం చెప్తున్నాం. బీజేపీ పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్ల వర్గాల మెడపైన కత్తి వేలాడుతుంది. దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు బాటకంగా, మేము రాజ్యాంగాన్ని తొలగిస్తాం, రిజర్వేషన్లను రద్దు చేస్తామని. అలాంటి బీజేపీ పార్టీకి మనందరం ఓటేసే ముందు ఒకసారి ఆ పార్టీని గుర్తు తెచ్చుకొని మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని మేము ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులకు, ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు పాలన చేసి దళితులకు అలవిగాని హామీలు ఇచ్చి దళిత ముఖ్యమంత్రి మొదలు దళిత బంధు వరకు అనేక హామీలు ఇచ్చి మధ్యలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు, అసలు అమలు చేయలేదు. అమలు చేయక మాయమాటలతో మభ్యపెట్టి 10 ఏళ్ల కాలం పాటు దళితులను మోసం చేసి వంచిండ్రు కేసీఆర్ గారు. అందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ లౌకిక పార్టీని అధికారంలో ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత మన పైన ఉందని విజ్ఞప్తి చేస్తూ
ముగిస్తున్నాను. జై భీమ్. అట్టడుగు వర్గాల లోపల ఉన్న వాళ్ళకి అణిచివేస్తుంది. కేంద్రంలో రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేస్తా అని చెప్తుంది. మరి రాజ్యాంగాన్ని కూడా మారుస్తా అని చెప్తుంది. మరి రాజ్యాంగాన్ని మారిస్తే పుట్టకథలు నువ్వు బీజేపీ ప్రభుత్వానికి అని వాళ్ళకి తెలియడం లేదు. మనం బీజేపీ ప్రభుత్వానికి తప్పకుండా ఓడించి తీరాలి. ఈ ప్రజా సంఘాల నాయకులందరూ కలిసి కట్టుగా వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా ఓటేయాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మనం అందరము ముందుకు రావాలని ప్రజా సంఘాల నాయకులకు కానీ, మా సామాజిక వర్గాల సంఘాల నాయకులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మెదక్ జిల్లా అభ్యర్థి మధు గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరుతూ జై భీమ్ తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఈ సెక్యులర్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ అవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు మన పరిపాలన చూసినాం. 10 ఇయర్స్లో టీఆర్ఎస్ వల్ల ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఎట్లా నడిచిందో మనకు తెలుసు. ఎక్కడ ఎవరిని మాట్లాడలేకుండా ఒక రాజరిక పరిపాలన, నియంతృత్వ పరిపాలన టీఆర్ఎస్ పార్టీలో జరిగింది. కాబట్టి ఆ 10 ఏళ్ల పాలన ముగింపు పలికినాం. అదేవిధంగా ఇప్పుడు ఈ బీజేపీ 10 ఏళ్ల పాలన కూడా మనం ముగింపు పలికి కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం మనకి ఇప్పుడుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్యం అనేది మనుగడ కొనసాగిస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో మేమందరం కూడా మాల మహానాడు, మాలలు, మాల ప్రజా సంఘాలన్నీ కూడా చెన్నై గారి నాయకత్వంలో మేమంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, బహుజనులకు పిలుపునిస్తున్నాం. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై భీమ్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాల మహానాడుతో పాటు ప్రజా సంఘాల తీర్మానం ఏముందంటే, ఇంతకాలం మనం మాట్లాడినటువంటి మాటల్ని, ఎజెండాని ఈరోజు ఒక మెయిన్ స్ట్రీమ్ పార్టీ కాంగ్రెస్ మాట్లాడుతున్నది. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల పెంపు, రిజర్వేషన్ల పరిరక్షణ, ఇవన్నీ విషయాలు మనం అనేక వేదికల మీద మాట్లాడుకుంటూ వచ్చినాం. ఈరోజు బీసీలో ఆలోచించాలి, ఇతరులంతా కూడా ఆలోచించాలి. ప్రజా పాలన రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటేయాలి. అందులో మెదక్ పార్లమెంట్ నుంచి నీలం మధు గారికి ఓటు వేసి గెలిపించాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.